Hello my dear friends, this is your Sunny and welcome to my Study Smart for Success channel. ఫ్రెండ్స్ ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ వచ్చింది ఎస్ఎస్సిది స్టాఫ్ సర్వీసెస్ కమిషను ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ ఓకేనా. ఏంటండి ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ అంటే కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ అనమాట. ఈ నోటిఫికేషన్ మనకి 9వ తరగతి పడ్డదండి. ఈ నోటిఫికేషన్లో మనం ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎప్పటి వరకు ఉంటుంది, మనం ఎలాగ అప్లై చేయాలి అండ్ అలాగే వేకెన్సీ ఎన్ని అండ్ పే డీటెయిల్స్ ఏంటి అండ్ ఎవరెవరు ఎలిజిబుల్ అండ్ తర్వాత సిలబస్ ఏంటనేది బాగా మనం ఇందులో డిస్కస్ చేద్దాము. సో ఫ్రెండ్స్ చూద్దామా. ఇప్పుడు మనం ఫస్ట్ చూడండి, నోటిఫికేషన్ 9వ తరగతి పడ్డది. ఎస్ఎస్సి CHSL 10+2 ఇది. డేట్స్ ఆఫ్ సబ్మిసింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడంటే 9/5/2023 నుంచి 8/6/2023 అనమాట. అర్థమైందా? ఎప్పటి నుంచి అండి? 9/5 అంటే నిన్న మొన్నటి నుంచి స్టార్ట్ అయిపోయింది. ఎవరెవరైతే అప్లికేషన్ ఇప్పటివరకు స్టార్ట్ చేయలేదో లాస్ట్ వరకు వెయిట్ చేయకండి. ఎందుకంటే లాస్ట్ మినిట్లో ఏమవుతుందంటే సర్వర్స్ క్రాష్ అవ్వడం. ఎందుకంటే అందరూ ట్రై చేస్తూనే ఉంటారు. సర్వర్ క్రాష్ అవ్వడము, మనం అంటే పేమెంట్ అవ్వడం అలాంటి జరిగినప్పుడు మనం చాలా టెన్షన్లో పడతాం. అలా టెన్షన్ లేకుండా ఉండాలంటే మీరు స్టార్టింగ్లోనే మీరు అప్లై చేస్తారనుకోండి, ఎవరైతే ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే తప్పకుండా ఈ రోజు కానీ రేపు కానీ తప్పకుండా అప్లై చేసేయండి. అర్థమైందా? వితిన్ సండే లోపలే అప్లై చేసేయండి. ఓకే. అండ్ అలాగే లాస్ట్ డేట్లోని మీకు 8 అని అన్నాడు కదా, కానీ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చలానా అంటే మీరు ఇప్పుడు డబ్బులు కట్టేది మాత్రం 11th వరకు కూడా మీకు టైం ఉంటుంది అనమాట. లాస్ట్ డేట్ ఫర్ టైమ్ ఆఫ్ జనరేషన్ ఆఫ్లైన్ చలానా అనమాట. ఎవరైతే ఆఫ్లైన్ చలానా అంటే డైరెక్ట్గా అంటే అందులో సబ్మిట్ చేసి బయటికి వెళ్ళి డబ్బులు కట్టుకుని డీడీ పంపిస్తారో ఆ చలానా ఎవరైతే కడతారో వాళ్ళందరికీ 11th వరకు వాళ్ళకి టైం ఉంటుంది. ఓకేనా. సో ఇది మీరు బాగా వినియోగించుకోవాలి. ఎందుకంటే చూడండి, చాలామంది ఏం చేస్తుంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఎలా చూస్తారంటే, ఓకే నాకు 10వ తరగతి వరకు 11వ తరగతి 8వ తరగతి వరకు ఉన్నది కదా, నేను 7వ తరగతిని పెడదాం లాస్ట్లోని, అప్పుడు తర్వాత అన్నీ చూసుకుందామని చూస్తారు. కానీ అలా చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు టెన్షన్లో ఎప్పుడే పొరపాటున అది కానీ క్రాష్ అయ్యి డౌన్ అయ్యింది అనుకోండి, తర్వాత మీ ఇష్టం. అర్థమైందా? సో అందుకే తప్పకుండా మీరు విండో క్లోజ్ అయ్యేలోపై అట్లీస్ట్ వితిన్ 10 డేస్లోనే అప్లై చేసేయండి. అర్థమైందా? అండ్ ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందంటే, ఎగ్జామ్ ఫస్ట్ 2 ఎగ్జామ్లు ఉంటాయి కదా, 2 ఎగ్జామ్లోని మీకు ఎగ్జామ్ ఫస్ట్ టైర్ 1 ఎప్పుడు ఉంటుందంటే ఆగస్టు 2023. టైర్ 2 అన్నది ఇంకా నోటిఫై చేస్తారు. సో మీరు ఆగస్టు 2023 అంటే ఇప్పుడు నెల అంతా ఇప్పుడు మే మొత్తం ఉన్నది. మే జూన్ జూలై అంటే 3 months మీ దగ్గర టైం ఉంది. 3 months మీరు ప్రిలిమ్స్ అంటే టైర్ 1కి ఎగ్జామ్ ప్రిపేర్ అవ్వడానికి ఈజీగా మీరు ప్రిపేర్ అవ్వచ్చు. ప్రతిదీ ఏవేవైతే మన సిలబస్లో ఉన్నాయో ప్రతిదీ మన ప్లేలిస్ట్లో ఉన్నది. ఆ ప్లేలిస్ట్లోకి మన స్టడీ స్మార్ట్ ఫర్ సక్సెస్ SSS ఛానల్లోకి వెళ్ళి ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు అన్నీ దొరుకుతాయి. తప్పకుండా బేసిక్స్ మాత్రం ఫస్ట్ కవర్ చేసుకుని దాని తర్వాతే మల్టిపుల్ క్వశ్చన్స్ ట్రై చేయండి. అర్థమైందా? ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏంటనేది చూద్దాం. పే స్కేల్ చూడండి. పే స్కేల్లోని ఎవరైతే LDC సెలెక్ట్ అవుతామంటే ఇందులో చాలా ఉంటాయి, LDC UDC అని చెప్పి. సో ఎవరెవరైతే LDCలో మనం అనుకుంటున్నారో లెవెల్ 2లో ఉంటారు, వాళ్ళ పే స్కేలు 19,900 నుంచి 63,200. స్టార్టింగ్ వాళ్ళ పే స్కేల్ బేసిక్ ఎంత ఉంటుంది? 19,900 ఉంటుంది అనమాట. ఓకేనా. సో అలాగే UDC డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉంటారు అనమాట. డేటా ఎంట్రీ ఆపరేటర్ 2 లెవెల్స్ ఉంటాయి. అర్థమైందా? ఏంటండి? డేటా ఎంట్రీ ఆపరేటర్ 2 లెవెల్స్ ఉంటాయి. ఒకటి గ్రేడ్ A, రెండోది గ్రేడ్ B. అర్థమైందా? సో ఎవరైతే గ్రేడ్ A ఉందో వాళ్ళు పే లెవెల్ 4 ఉంటుంది అండ్ వాళ్ళకి బేసిక్ 25,500 ఉంటుంది. ఎవరైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ పే లెవెల్ 4 అంటే వితౌట్ ఒక్క నిమిషం, ఏదైతే పే లెవెల్ 4 ఉందో అండ్ లెవెల్ 5 అనేది వేరే డేటా ఎంట్రీ ఉంటుంది, దానికి 29,200 అనమాట. ఓకే. సో ఎవరైతే గ్రేడ్ A అండ్ లెవెల్ 4లో ఉంటారో వాళ్ళకి 25,500 అండ్ ఎవరైతే గ్రేడ్ లెవెల్ 5లో ఉంటారో డేటా ఎంట్రీ ఆపరేటర్ 2 టైప్స్ ఉంటాయి అనమాట ఉంటారో వాళ్ళకి 29,200 బేసిక్ ఉంటుంది అనమాట. సో అర్థమైంది కదా ఫ్రెండ్స్? ఇందులో LDC ఉంటుంది, UDC ఉంటుంది, అలాగే DEO అంటే డేటా ఎంట్రీ ఆపరేటర్. డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే ఏంటి? డేటా ఎంట్రీ ఆపరేటర్ అంటే మన టైపింగ్ అంటే అన్ని వర్క్లు అంటే డెస్క్ వర్క్ అంతా మనం చేసుకోవాలన్నమాట. అందులో 2 టైప్స్ ఉంటాయి, గ్రేడ్ A ఉంటుంది అండ్ అలాగే లెవెల్ 5 కూడా, గ్రేడ్ B కూడా ఉంటుంది అనమాట. సో మీరు ఇది గమనించాలి. సో నెక్స్ట్ చూద్దాం.
వేకెన్సీస్ చూడండి, టెంటేటివ్ వేకెన్సీస్ అన్నాడు. మీరు కంగారు పడొద్దు. టెంటేటివ్ వేకెన్సీస్ అన్నాడు అంటే వాడు 1600 వేకెన్సీ ఇచ్చాడు ఫ్రెండ్స్. మళ్ళీ చెప్తున్నా, జస్ట్ సీజీఎల్ కూడా మీకు వేకెన్సీ ఫస్ట్ స్టార్టింగ్లో తక్కువే కదా ఇచ్చాడు, వేకెన్సీ కూడా చాలా తక్కువ ఇచ్చాడు. కానీ ఇప్పుడు సీజీఎల్ వేకెన్సీస్ ఎన్ని, నోటిఫికేషన్ వచ్చింది కదా లేటెస్ట్గా సీజీఎల్ ఈరోజు, అది కూడా 36,000 మొత్తం. అర్థమైందా? సేమ్ అలాగే ఇది కూడా టెంటేటివ్. ఎందుకు ముందంతా 7,500, ఓన్లీ 7,500 ఏది సీజీఎల్ వేకెన్సీస్. ఇప్పుడు 36,000. సో 1,600 అప్రాక్సిమేట్ ఇచ్చాడనమాట. ఎందుకంటే ఎవరు ఇంకా ఎవరెవరైతే డిపార్ట్మెంట్లో ఎవరు వేకెన్సీ రిలీజ్ చేసి చెప్పలేదన్నమాట, ఇంటిమేషన్ ఇవ్వలేదు ఎస్ఎస్సికి. సో ఆ ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మళ్ళీ ఎన్హాన్స్డ్ లేదా మొత్తం మళ్ళీ రివైజ్డ్ వేకెన్సీస్ మీకు ఇస్తాడనమాట. ఎప్పుడైతే మీకు రివైజ్డ్ వచ్చిందో అప్పుడు ఆటోమేటిక్గా 1,600 నుంచి అట్లీస్ట్ 20,000 వరకైనా వచ్చేస్తుంది మీకు. చూడండి ఇప్పుడు చెప్పండి, మీరు రాసి పెట్టుకోండి. అట్లీస్ట్ మినిమం 20,000 లేదన్నా 15,000 అయినా సరే మీకు వేకెన్సీ ఉంటుంది. అర్థమైందా? సో వేకెన్సీ గురించి మీరు భయపడవలసింది, మీరు ప్రిపేర్ అవ్వండి అంతే. మీకు కావాల్సింది ఏంటి, ఒకటి పోస్టు, ఓకే, ఒకే ఒక జాబు. సో ఒక జాబ్ గురించి ఎన్ని వేకెన్సీ ఉన్నాయి కదా, మీరు గట్టిగా ప్రిపేర్ అయితే ఆ ఒకటి మీకే వస్తుంది. అర్థమైందా? సో నెక్స్ట్ నెక్స్ట్ చూద్దాం. రిజర్వేషన్ మీకు ఎలా తెలుసు కదా, ఇది పెద్దగా డిస్కస్ చేయాల్సినది. ఓబీసీ వాళ్ళకి 3 years, ఓబీసీ కిందకి వెళ్దాం మీకు చూపించేది. ఓకే, రిజర్వేషన్లోకి వెళ్ళిపోదాం. నెటిజన్ ఎవరెవరు ఏజ్ లిమిట్, ఓకే ఫస్ట్ ఏజ్ లిమిట్ చూసేద్దాము. ఏజ్ లిమిట్ 1/8/2005, ఓకే, 2/8/1996. అంటే ఈ మధ్యలో ఎవరు పుట్టినా వాళ్ళందరూ ఎలిజిబులే. ప్లస్ ఓబీసీకి 3 years, ఎస్సీ అండ్ ఎస్టీకి 5 years, ఎక్స్ సర్వీస్ మనకి సర్వీస్ వదిలిన 3 years, అండ్ అలాగే వితౌట్ అంటే మైనస్ సర్వీస్ 3 years. ఓకేనా? అంటే వాళ్ళు ఎంత సర్వీస్ చేశారో వాళ్ళంత సర్వీస్ నుంచి మైనస్ చేసి, ఆ మైనస్ చేసిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉంటే అది +3 వేసుకుంటారు అనమాట. అర్థమైందా? సో మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎవరెవరైతే 96 కదా, 96కి -3 వేసుకోండి ఓబీసీ, అంటే 93లో పుట్టిన వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే. అలాగే ఎస్సీ ఎస్టీ అయితే 90లో పుట్టిన వాళ్ళు కూడా ఎలిజిబులే. అదే ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే 10 years ఉంటుంది. అర్థమైందా? సో అవన్నీ మనకి టేబుల్లో ఇస్తారు, కానీ మీకు చూపిస్తున్నాను మళ్ళీ చూడండి. ఎస్సీ ఎస్టీ ఎన్ని ఇచ్చాడు, 5 years, ఓబీసీ 3 years, పీడబ్ల్యూ అంటే ఫిజికల్లీ హ్యాండిక్యాప్ 10 years, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్స్లో ఓబీసీ వాళ్ళకి 13 years, ఎస్సీ ఎస్టీ వాళ్ళు 15 years, ఎక్స్ సర్వీస్ 3 years ఆఫ్టర్ డైరెక్షన్ ఆఫ్ సర్వీస్. ఓకేనా? సో నెక్స్ట్ వేకెన్సీ మన ఇది అయిపోయింది, ఎగ్జామినేషన్. ఓకే, ఎక్స్ప్లెనేషన్ ఏమీ అవసరం లేదు మీకు, నాకు తెలిసి. ఇక్కడ ఉన్నదబ్బా, ఎస్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ప్రతి ఒక్కరు ఎవరైతే 10+2 అంటే ఇంటర్ అంటాం కదా, 10+2 చేసే ప్రతి ఒక్కరు సిహెచ్ఎస్ఎల్కి అర్హులే. అంటే అందరూ అప్లై చేయొచ్చు. బట్ ఇంకొకటి, ఎవరైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ, ఓకే, గ్రేడ్ ఏలో, ఓకేనా, ఎవరైతే డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏలో చేద్దాం అనుకుంటారో వాళ్ళకి మాత్రం అదే పే లెవెల్ 5 అని చదువు, వాళ్ళకి మాత్రం ఎంపీసీ. ఏంటండి ఎంపీసీ అంటే సైన్స్ స్ట్రీము విత్ మ్యాథమెటిక్స్ తప్పకుండా ఉండాలి. అంటే పే లెవెల్ 5 ఉంది కదా, లెవెల్ 5లో మీకు తప్పకుండా ఎంపీసీ స్ట్రీమ్ ఉండాలి. దానికి తప్పించి ఏ డేటా ఎంట్రీ ఆపరేటర్ అయినా సరే, ఏ బోర్డు అయినా సరే 12th బోర్డు సరిపోతుంది. అర్థమైందా? ఈక్వలెంట్ అయినా సరిపోద్ది, సేమ్ 12th అయినా సరే ఈక్వలెంట్ అయినా సరిపోద్ది. ఓకేనా? మళ్ళీ చెప్తున్నా మీకు 10+2, ఓకే, క్వాలిఫికేషను ఎవ్రీవన్. బట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ లెవెల్ 5 ఉన్నది కదా, లెవెల్ 5కి మాత్రం గ్రేడ్ ఏలోని మీకు ఎంపీసీ స్ట్రీమ్ ఉండాలన్నమాట. ఏ స్ట్రీమ్ ఇది పర్టికులర్గా ఉండాలి దానికి కావాలంటే. ఓకేనా? సో నెక్స్ట్ చూద్దాం. అప్లై ఎలా చేయలేదో ఒక వీడియో సపరేట్గా చూద్దాము. అది మన సైట్ SSC.NIC అని ఉంది కదా, దాన్ని మనం సపరేట్గా చూద్దాము. ఎందుకంటే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, ఈరోజే చెప్పేస్తే. అప్లికేషన్ ఫీజు ప్రతి ఒక్కరికంటే అదర్ దాన్ లేడీస్, ఫిమేల్స్, ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్సీ ఎస్టీ ఎవరున్నా సరే, అండ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ తప్పించి మిగతా వాళ్ళందరికీ 100 rupees అనమాట. అర్థమైందా? ఎంతండి, 100 రూపాయలు ఫీజు ఉంటుంది. ఆ ఫీజు కూడా మీరు 10/6/2023 కరెక్ట్గా 23 గంటల లోపే మీరు కట్టేయాలి. అర్థమైందా? ఆన్లైన్లో అయితే. ఆఫ్లైన్ అయితే మీకు 11th వరకు టైం ఉన్నది. ఓకేనా? కరెక్షన్ విండో ఉంటుంది. ఎవరైతే తప్పు రాసారో టెన్షన్ పడొద్దు, కరెక్షన్ విండో ఉంటుంది. ఓకేనా?
ఎగ్జామినేషన్ సెంటర్ ప్రతి ఒక్కరికి వాళ్ళ ఏరియాలో ఎగ్జామినేషన్ సెంటర్ విశాఖపట్నం అయితే విశాఖపట్నం ఉంటుంది, ముంబై అయితే ముంబై ఉంటుంది, కొచ్చిన్ అయితే కొచ్చిన్ ఉంటుంది, భువనేశ్వర్ అయితే భువనేశ్వర్ ఉంటుంది. ఓకేనా? సో కంగారు పడవలసిన లేదు, దీని గురించి మనం పెద్దగా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తారని చూద్దాం. ఓకే, ఇందులో 2 టైర్స్ ఉంటాయి, టైర్ 1, టైర్ 2. ఓకేనా? టైర్ 1లో మీరు చూడండి, టైర్ 1 ఎగ్జామినేషన్లోని ఇంగ్లీష్ నాలెడ్జ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్, మ్యాథ్స్, ఒక్క నిమిషం, క్వాంటిటీ యాప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ప్రతిదీ 25 క్వశ్చన్లు ఉంటాయి. ఒక్కొక్కటి కూడా 25 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు అనమాట. అంటే మొత్తం ఎన్ని అవుతుంది, 200 మార్క్స్ అవుతాయి అనమాట. మొత్తం టైం ఎంత ఇస్తాడు, 60 మినిట్స్ టైం ఇస్తాడు. సో మీరు బాగా ప్రిపేర్ అవ్వాలి, అర్థమైందా? అలాగే టైర్ 1లోనే మల్టిపుల్ క్వశ్చన్సే ఉంటాయి. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ఓన్లీ మల్టిపుల్ క్వశ్చన్సే, అంటే ఆబ్జెక్టివ్ టైప్ అనమాట. అలాగే టైర్ 2లోని ఇందులో కూడా సెక్షన్స్ ఇచ్చాడు చూడండి, సెక్షన్స్ మాడ్యూల్ అని. సెక్షన్ 1లోని మాడ్యూల్ ఏలో మ్యాథమెటిక్స్ ఎబిలిటీసు, మాడ్యూల్ 2లో రీజనింగ్. దీంట్లో 30 క్వశ్చన్లు, దీనిలో మొత్తం 60 క్వశ్చన్స్. 60 ఇంటూ ఒక్కొక్క క్వశ్చన్కి ఎన్ని మార్కులు, 3 మార్కులు. అర్థందా? ఒక్కొక్క క్వశ్చన్కి 3 మార్కులు, మొత్తం ఎన్ని, 180. అలాగే సెక్షన్ 2లోని ఇంగ్లీష్ అండ్ జనరల్ అవేర్నెస్, ఇవి ఇంగ్లీష్ 40 మార్కులు ఉంటాయి, 40 క్వశ్చన్లు ఉంటాయి. జనరల్ అవేర్నెస్ 60 క్వశ్చన్, మొత్తం 60 అనమాట. 60 ఇంటూ 3, ఈ 80, 180. అర్థమైందా? మొత్తం ఎంత, 360. అంటే సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2 టైర్ 2లో మళ్ళీ చెప్తున్నాను, సెక్షన్ 1 అండ్ సెక్షన్ 2లోని ఎగ్జామ్ ఉంటుంది మీకు. ఎగ్జామ్లోని మీకు అన్నింటికి 3 మార్కులు ఉంటాయి. నెగిటివ్ మార్క్, ఇంకోటి సెక్షన్ 3 ఉంటుంది కదా, కంప్యూటర్ నాలెడ్జ్ 15 ఉంటుంది. 15లోని 15 ఇంటూ 3 అంటే 45 మార్క్స్. అంటే ఓవరాల్గా మీకు ఎన్నైంది, 180, 360 ఇంటూ 45, 405 మార్కులకి మీకు ఎగ్జామ్ ఉంటుంది. బట్ కంప్యూటర్ అన్నది మీకు క్వాలిఫైయింగ్ నేచరే. ఇందులోనే మీకు మార్క్స్ ఇవైతే ఈ 360లో నుంచి మీకు ఎంత ఎక్కువ మార్కులు వస్తే అంత బాగా మీకు సెలెక్ట్ అవుతుంది. ఇది ఓన్లీ క్వాలిఫైయింగ్ నేచర్, కానీ ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్ అనమాట. మళ్ళీ చెప్తున్నా. ఓకేనా? సో నెక్స్ట్ స్కిల్ టెస్ట్ సెక్షన్ 2, అంటే టైర్ 1లో సెక్షన్ 1, సెక్షన్ 2 ఉంటుంది. సెక్షన్ 1లో మళ్ళీ మాడ్యూల్ ఏ, మాడ్యూల్ 2 అండ్ మాడ్యూల్ 3. అండ్ అలాగే సెక్షన్ 2లోని స్కిల్ టెస్ట్ ఉంటుంది, టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఎవరైతే ప్రతి ఒక్కరికి టైపింగ్ టెస్ట్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరికి కంప్యూటర్ తెలిసి ఉండాలి, అట్లీస్ట్ ఎంఎస్ వర్డ్ పీపీటీ తయారు చేయడం రావాలి. సో మీరందరూ ఓకేనా, కంప్యూటర్ టైపింగ్ తప్పకుండా నేర్చుకోవాలి. టైపింగ్ టెస్ట్ అనేది ఇది కూడా క్వాలిఫైయింగ్ నేచరే. సో కంగారు పడద్దు, బాగా నేర్చుకోండి, క్వాలిఫై అవ్వండి. అర్థమైందా? సో మీకు సిలబస్ మీకు అయిపోయింది కదా కంప్యూటర్ టెస్ట్ అండ్ ఇది సిలబస్కి మీరు ఏమి చేయవలసిన లేదు. ఇందులో ప్రతి ఒక్కటి చూడాల్సిన అవసరం లేదు. మన ప్లేలిస్ట్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళి ఓకేనా, ప్రతిదీ మీకు జామెట్రీ ఉంటుంది, ట్రిగ్నోమెట్రీ ఉంటుంది, అలాగే మీకు నెంబర్ సిస్టమ్ ఉంటుంది, రేషియో అండ్ ప్రపోర్షన్స్ అండ్ పర్సంటేజెస్, ఎవ్రీథింగ్ కవర్డ్ ఇన్ అవర్ ప్లేలిస్ట్. ఎక్కడ, స్టడీ స్మార్ట్ ఫర్ సక్సెస్ అనమాట. అర్థమైందా? అయ్యో ఫ్రెండ్స్, మీకు అర్థమైంది చూడండి, నెంబర్ సిస్టమ్ మాడ్యూల్ చూడండి, ఏటేటి ఉంటాయి చూడండి. నెంబర్ సిస్టమ్, ఫండమెంటల్ అథమెటిక్స్ అంటే పర్సంటేజెస్, రేషియో ప్రపోర్షన్స్, పార్ట్నర్షిప్, మిక్స్డ్ అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, యావరేజెస్, ఆల్జీబ్రా. ఓకే, బేసిక్ ఇది కూడా మన ప్లేలిస్ట్లో ఉన్నది. మీరు దీంట్లో కదా స్టడీ స్మార్ట్ ఫర్ సక్సెస్ ఈ ఛానల్లోకి వెళ్ళండి, ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ప్లేలిస్ట్లో ఆల్జీబ్రా చెక్ చేయండి, జామెట్రీ చెక్ చేయండి, ఫండమెంటల్ అథమెటిక్స్ చెక్ చేయండి, నెంబర్ సిస్టమ్, ప్రతిదీ మీకు కవర్ చేశాను. ప్రతిదీ మీకు బేసిక్స్తో కవర్ చేశాను. పార్ట్ 1, పార్ట్ 2, ట్రిగ్నోమెట్రీ కూడా ఉంటుంది. అర్థమైందా? సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు, ట్రిగ్నోమెట్రీ కూడా ఉంటుంది. ఐ హోప్ ఫ్రెండ్స్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. బాగా చదవండి. అందరికీ ఆల్ ది బెస్ట్. అండ్ అలాగే తప్పకుండా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా ఏం చేస్తారు, అప్లికేషన్ ఫిల్అప్ చేయండి. ఓకేనా? మళ్ళీ ఉందామా? మళ్ళీ రేపు ఏం చేద్దామంటే SSC CHSL ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను మెల్లిమెల్లిగా. నాకు ప్రాబ్లం ఉన్నది, నా ల్యాప్టాప్ వల్ల నాకు చాలా ఇబ్బంది ఉంది, చాలా స్లో అయిపోయింది. నేను కొత్త ల్యాప్టాప్ ఆర్డర్ ఇచ్చాను, అది రావడానికి కొద్దిగా టైం పడుతుంది, దాన్ని సెటప్ చేయడానికి కొద్దిగా టైం పడుతుంది. అప్పటివరకు కొద్దిగా పేషెన్స్గా ఉండండి. అండ్ అందుకే ఇది మొబైల్లో చేస్తున్నాను. ఇంత ఇబ్బందిగా ఉన్నా సరే ఎందుకు చేస్తానంటే చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? హ్యావ్ ఎ నైస్ డే, బాయ్, టేక్ కేర్.